పచ్చని పొలాలు, ఎటు చూసినా కనువిందు చేసే కొబ్బరి తోటలతో ప్రశాంతంగా ఉండే ఆ పల్లెటూరు పులిచింతపురం. ఆ ఊళ్ళో రామయ్య జానకమ్మ దంపతులు నివసిస్తున్నారు. వాళ్లకున్నదంతా ఆ కాస్తో కూస్తో సంపాదన మాత్రమే అయినా తమ ఇద్దరు కూతుళ్ళు శ్వేతా గీతలను ప్రాణం కంటే మిన్నగా పెంచారు. ఊళ్ళో ఆడపిల్లలకి చదువెందుకు అనే రోజుల్లో కూడా రామయ్య కష్టపడి వాళ్ళిద్దరినీ బాగా చదివించాడు. శ్వేత పట్టుదల బాధ్యత గల అమ్మాయి అయితే గీత ఎంతో సున్నితమైన మనసున్న పిల్ల. వాళ్ళింటికి సరిగ్గా ఇరుగు పొరుగున సోమయ్య సుందరమ్మ దంపతులుంటున్నారు. వాళ్ళకి ఇద్దరు కుమారులు. పెద్దవాడు సూర్య బాధ్యత గలవాడు, తండ్రికి వ్యవసాయంలో తోడుగా ఉంటాడు. చిన్నవాడు ప్రకాష్ పట్నంలో చదువుకొని ఇప్పుడిప్పుడే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. సూర్యకి చాలా కాలం నుండి పక్కింటి శ్వేత అంటే మనసులో ప్రాణంతో ఇష్టమైన సమానం. కాని ఆ విషయాన్నెప్పుడు నేరుగా చెప్పలేక ఏదో ఒక సాకుతో వాళ్ళింటికొస్తూ శ్వేతతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒకరోజు ఉదయం సూర్య చేతిలో ఒక పాత కొలత టేప్ పట్టుకొని మెల్లిగా రామయ్య ఇంటి గోడ దగ్గరికొచ్చాడు. రామయ్య అంకుల్ ఇంట్లోనే ఉన్నారా? ఆ రా సూర్య, కూర్చో కూర్చో. ఏంటి పొద్దునే ఇలా వచ్చావు? అంత కుశలమేనా? సూర్య శ్వేత వైపు చూస్తూ, ఆ అంతా కుశలమే అంకుల్. మా నాన్నగారు పొలం గట్లు కొలవడానికి టేప్ అడిగారు. అది మా ఇంట్లో ఎక్కడో పడిపోయింది. మీ దగ్గరుంటే ఒకసారి ఇస్తారని వచ్చాను అంకుల్. అక్కడే ఉన్న శ్వేత సూర్య వైపు నిలకడగా చూసింది. ఏంటి సూర్య, నిన్ననే కదా మా నాన్నగారి దగ్గర నుండి ఆ టేప్ తీసుకెళ్లారు. మళ్ళీ ఈ రోజు కూడా టేప్ కోసమే వచ్చారా? పోనీ అదైనా పక్కన పెట్టండి, మీ చేతిలో ఉన్నదేంటి? సూర్య తన చేతిలో ఉన్న కొలత టేప్ని చూసుకుంటూ కంగారు పడిపోయాడు. అది చూసిన రామయ్య గట్టిగా నవ్వాడు. ఆ, ఆ, అది అది ఇది పాతదైపోయింది శ్వేత. అందుకే కొత్తదేమైనా అంకుల్ దగ్గర ఉందేమోనని అడగడానికి వచ్చాను. అవునా, కొత్తదా? మా ఇంట్లో కొత్తవమ్మే షాప్ ఏం లేదు సూర్య. అయినా ప్రతిరోజు పొద్దున్నే ఏదో ఒక సాకుతో మా ఇంటి చుట్టూ తిరక్కపోతే నీకు పొద్దుపోదు కదా. అయ్యో, అలాంటిదేం లేదు శ్వేత. అంకుల్ అంటే నాకు చాలా గౌరవం. ఆయనతో కాసేపు మాట్లాడితే మనసుకి ప్రశాంతంగా ఉంటుందని వస్తానంతే. సరేలే శ్వేత, వాణ్ణెందుకలా ఆట పట్టిస్తావు? సూర్య చాలా మంచివాడు తల్లి. మనకి అవసరం వచ్చినా పరుగున వచ్చే మొదటి మనిషి వాడే. కూర్చో బాబు సూర్య, కాసిన్ని నీళ్లు తాగు. శ్వేత, సూర్యకి కొన్ని నీళ్లు తీసుకురామ్మా. సూర్య అరుగు మీద కూర్చున్నాడు. శ్వేత నీళ్లు తీసుకొచ్చిచ్చింది. సూర్య ఆ గ్లాస్ అందుకునేటప్పుడు ఆమె కళ్ళలోకి చూశాడు. ఆ చూపుల్లో ఎంతో కాలంగా దాచుకున్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తోంది. శ్వేత ఆ చూపుల్ని తట్టుకోలేక తలదించుకుని వెళ్ళిపోయింది. అదే సమయంలో లోపలి గదిలో గీత కిటికీ గుండా పక్కింటి వైపు చూస్తుంది. పక్కింటి మేడ మీద ప్రకాష్ నిలబడి ఉన్నాడు. ఇద్దరి చూపులు కలిశాయి. వాళ్ల మధ్య ఎవరూ లేని సమయంలో మెల్లగా సైగలు చేసుకునేంత ప్రేముంది. కాని ఆ విషయం ఇంకా ఎవరికీ తెలీదు. కాసేపటికి రామయ్యకి ఒక్కసారిగా గుండెల్లో తీవ్రమైన నొప్పొచ్చింది. ఆయన రొప్పుతో ఛాతిపై చెయ్యి వేసుకుని అరుగు మీదే పడిపోయాడు. అది గమనించిన సూర్య గ్లాస్ పక్కన పడేసి ఒక్క ఉదుటిన రామయ్యని పట్టుకున్నాడు. అంకుల్, ఏమైంది? ఏమైంది? జానకమ్మ గారు, శ్వేత, తొందరగా రండి, అంకుల్ కొంట్లో బాలేదు. సూర్య కేకలకు జానకమ్మ, శ్వేత, గీత కంగారుగా పరుగున బయటకొచ్చారు. రామయ్య పరిస్థితి చూసి జానకమ్మ ఏడవటం మొదలెట్టింది. అయ్యో దేవుడా, ఏమైందండి మీకు? నిన్నటి వరకు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడేంటి ఇలా అయిపోయారు? అయ్యో శ్వేత, ఏం చేద్దామే ఇప్పుడు? నాన్న, నాన్న, కళ్ళు తెరువు నాన్న. సూర్య, మా నాన్నకి ఏమైంది? తొందరగా ఏదో ఒకటి చెయ్యి. శ్వేత, నువ్వు అస్సలు కంగారు పడకు, నేనున్నాను కదా. అంకుల్కి హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మనం అస్సలు ఆలస్యం చేయకూడదు. నేనిప్పుడే మా ఇంట్లోకి వెళ్ళి కార్ కీస్ తీసుకొస్తాను. టౌన్లో ఉన్న పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దాం. సూర్య పరుగున వెళ్లి వాళ్ల నాన్న సోమయ్య కార్ తాళాలు తీసుకొచ్చాడు. రామయ్యకి అలా అయిందని తెలిసి సోమయ్య, సుందరమ్మ కూడా రామయ్య ఇంటికి పరుగున వచ్చారు. ఏమైంది రామయ్యకి? పొద్దున బానే ఉన్నాడు కదా. నాన్న,
మాట్లాడే టైం లేదు, ముందు అంకుల్ని కారులో ఎక్కించండి. సూర్య ఎంతో బాధ్యతగా రామయ్యని ఎత్తుకుని కారులో వెనక సీట్లో పడుకోబెట్టాడు. శ్వేత, జానకమ్మ కూడా కారెక్కారు. సూర్య కారుని అతి వేగంగా టౌన్ హాస్పిటల్ వైపు పోనిచ్చాడు. సూర్య, మా నాన్నకి ఏం కాదు కదా? నాకు చాలా భయంగా ఉంది. మా నాన్నే మాకన్నీ. ఆయనకేమైనా జరిగితే మేం బ్రతకలేం. శ్వేత, అయ్యో నువ్వేడవకు. అంకుల్కి ఏం కాదు. హాస్పిటల్కి ఇంకో 5 నిమిషాల్లో వెళ్ళిపోతాం. డాక్టర్ గారు అంకుల్ని ఖచ్చితంగా కాపాడుతారు. నువ్వు ధైర్యంగా ఉండు. హాస్పిటల్కి రాగానే రామయ్యని ఐసీయూ వార్డులోకి తీసుకెళ్లారు. సూర్య అటూ ఇటూ తిరుగుతూ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశాడు. శ్వేత ఐసీయూ బయట నిలబడి ఏడుస్తోంది. సూర్య ఆమె దగ్గరికి నడిచాడు. శ్వేత, కొన్ని నీళ్లు తాగు. సూర్య, మా నాన్న ఎప్పుడు ఒకటే అంటుండేవాళ్ళు, శ్వేత, నేను పోయేలోపు నీకొక మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలి, నా బాధ్యత తీరిపోవాలి అని. కానీ నాన్నకి ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు. అంకుల్కి ఏం కాదు శ్వేత, ఆయన నిండు 100 ఏళ్లు బ్రతుకుతారు. నీ పెళ్లి ఆయనే దగ్గరుండి జరిపిస్తారు. కాసేపటికి డాక్టర్ గారు బయటకొచ్చారు. సూర్య, శ్వేత పరుగున వెళ్లారు. డాక్టర్ గారు, అంకుల్ ఎలా ఉన్నారు? ప్రాణానికి ఏం ప్రమాదం లేదుగా? ఆయనకి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ప్రస్తుతానికైతే ప్రమాదం తప్పింది. టైంకి ఆయన్ని తీసుకొచ్చారు కాబట్టి బ్రతికించగలిగాం. కానీ ఆయనకి ఎలాంటి మానసిక ఒత్తిడి ఉండకూడదు. ఇంట్లో గొడవలు కానీ, ఆయన మనసు బాధపడే విషయాలు కానీ మాట్లాడకండి. ఆయనకు ప్రశాంతత చాలా అవసరం. 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం. డాక్టర్ మాటలతో శ్వేత మనసు తేలికపడింది. ఆమె సూర్య వైపు కృతజ్ఞతతో చూసింది. సూర్య, ఈరోజు నువ్వు చేసిన సాయం నేను జీవితంలో మర్చిపోలేను. నువ్వు లేకపోతే మా నాన్న పరిస్థితి ఏమయ్యేదో. శ్వేత, పొరుగున ఉంటూ ఈ మాత్రం సాయం చేయకపోతే ఎలా? ఆయన మీ కుటుంబం అంటే మా కుటుంబమే కదా. దానికి థ్యాంక్స్ లొద్దు. ముందు వెళ్ళి అంకుల్ని చూడు. 2 రోజుల తరువాత రామయ్యని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చారు. రామయ్య మంచం మీద పడుకుని ఉన్నాడు. శ్వేత ఆయన కాళ్లు నొక్కుతూ కూర్చుంది. జానకమ్మ పక్కనే నిలబడి ఉంది. రామయ్య కళ్ళలో ఇంకా ఏదో దిగులు కనిపిస్తూనే ఉంది. జానకి, నా ఆయుష్ ఇప్పుడే కరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. ఈసారి దేవుడి దయ వల్ల బ్రతికి బయటపడ్డాను. కానీ వచ్చేసారి గ్యారెంటీ లేదు. నా పెద్ద దిగులు శ్వేత పెళ్లి. తన పెళ్లి చూస్తే నా ప్రాణం హాయిగా పోతుంది. ఏవండి, ఆపశకునపు మాటలు మాట్లాడకండి. మన శ్వేతకి మంచి సంబంధం రాకుండా ఉంటుందా? సంబంధాలు వస్తాయి జానకి, కానీ శ్వేతని వేరే ఇంటికి పంపాలంటే నా మనసు ఒప్పుకోవట్లేదు. అసలే తను చాలా మొండిది. రేపు వెళ్ళిన ఇంట్లో ఎలా ఉంటుందో ఏంటో. పైగా మనకు ఆస్తిపాస్తులు లేవుగా. పెళ్లి ఖర్చులకి ఏం చెయ్యాలి? పైగా మన 2 కూతుళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక మనం ఒంటరి వాళ్ళమైపోతాం. అదే నా గుండెల్ని పిండేస్తోంది. శ్వేత తండ్రి మాటలు వింటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె తండ్రి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది. నాన్న, నువ్వు నా పెళ్లి గురించి అస్సలు బాధపడకు. నేనొక శపథం చేస్తున్నాను. నిన్ను అమ్మని వదిలి నేనే అత్తారింటికి వెళ్ళను. నేను మనింట్లోనే ఉంటాను. ఏంటి శ్వేత, ఏం మాట్లాడుతున్నావు? ఆడపిల్లన్నాక అత్తారింటికి వెళ్ళక తప్పదు కదా. లేదు నాన్న, నిన్ను ఈ వయసులో ఈ అనారోగ్య పరిస్థితిలో వదిలి వెళ్ళలేను. నన్ను పెళ్లి చేసుకొని మన ఇంటికి ఇల్లరికం రావడానికి ఏ అబ్బాయి అయితే ఒప్పుకుంటాడో వాణ్ణే నేను పెళ్లి చేసుకుంటాను. లేకపోతే ఈ జీవితంలో అసలు పెళ్లి చేసుకోను. ఇది నా శపథం నాన్న. పిచ్చిదానా, ఈ రోజుల్లో ఇల్లరికం రావడానికి ఏ అబ్బాయి ఒప్పుకుంటాడే? అసలు మన స్థాయికి అలాంటి అబ్బాయి దొరకటం సాధ్యమా? చూడండి, మీ కూతురు ఎలాంటి మొండి నిర్ణయం తీసుకుందో. అమ్మా శ్వేత, నా మీద ప్రేమతో నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. ఇల్లరికం వచ్చే సంబంధాలు అరుదుగా ఉంటాయమ్మా. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు నాన్న. నిన్ను కాపాడుకోవటమే నా మొదటి కర్తవ్యం.
నన్ను అర్థం చేసుకుని మన ఇంట్లో నన్ను నాలాగే చూసుకునేవాడే నా భర్త కావాలి. శ్వేత చేసిన ఈ శపథం సూర్య చెవిన పడింది. రామయ్య ఆరోగ్య సమాచారం అడగడానికి కిటికీ దగ్గరికొచ్చిన సూర్య ఆ మాట విని ఆగిపోయాడు. అతని మనసులో ఆలోచనల సుడిగుండం మొదలైంది. శ్వేత, నీ తండ్రి మీద నీకెంత ప్రేముందో నాకు తెలుసు. నువ్వు ఇల్లరికం వచ్చి అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని శపథం చేశావు కదా. నీ కోసం, నీ ప్రేమ కోసం నేనా ఇల్లరికం రావడానికి సిద్ధమే. నిన్ను నా ప్రాణంగా చూసుకుంటాను. మీ నాన్నని నా సొంత తండ్రిలా చూసుకుంటాను. కానీ మా అమ్మా నాన్న దీనికి ఒప్పుకుంటారా? అదే రోజు సాయంత్రం గీత మరియు ప్రకాష్ తోటలో ఎవరికీ తెలియకుండా కలుసుకున్నారు. ప్రకాష్ ముఖంలో చాలా కంగారు కనిపిస్తోంది. గీత, మీ అక్క ఇల్లరికం అబ్బాయిని చేసుకుంటుందంటగా? అవును ప్రకాష్, అక్క చాలా మొండిది. తను చెప్పిందంటే చేసి తీరుతుంది. నాన్న ఆరోగ్యం చూసి తన నిర్ణయం తీసుకుంది. గీత, మా అన్నయ్య సూర్య విషయంలో నాకు కొంచెం అనుమానంగా ఉంది. అన్నయ్య ఎప్పటి నుండో మీ అక్కని ప్రేమిస్తున్నాడు. ఒకవేళ అన్నయ్య మీ అక్క కోసం ఇల్లరికం వెళ్తానంటే మా ఇంట్లో ఒప్పుకోరుగా. ఏంటి, మీ అన్నయ్య మా అక్కని ప్రేమిస్తున్నారా? నాకు ఆ విషయం అస్సలు తెలీదే. అవును గీత, మా అన్నయ్య మనసులో మీ అక్క ఉంది, కానీ బయటపడట్లేదంతే. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా సూర్య తన ఇంట్లో సోఫాలో గంభీరంగా కూర్చుని ఉన్నాడు. సోమయ్య పేపర్ చదువుతుండగా సుందరమ్మ వంట చేస్తుంది. సూర్య మెల్లగా తండ్రి దగ్గరికొచ్చాడు. నాన్న, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆ ఏంటో చెప్పు సూర్య, ఎందుకంత సీరియస్ గా ఉన్నావు? నాన్న, పక్కింటి రామయ్య అంకుల్ కూతురు శ్వేత ఉంది కదా, తనని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ మాట విని సోమయ్య ఒక్కసారిగా సంతోషించాడు. సుందరమ్మ కూడా వంటింట్లో నుండి హాల్లోకొచ్చింది. నిజంగానా సూర్య? ఎంత మంచి మాట చెప్పావురా. శ్వేత గుణవంతురాలు, పక్కింట్లోనే ఉంది కాబట్టి మన కాళ్ల ముందే ఉంటుంది. నాకా పిల్ల చాలా నచ్చిందిరా. అవును సూర్య, రామయ్య నాకు మంచి స్నేహితుడు. వాళ్ళ అమ్మాయిని మన కోడలిగా తెచ్చుకోవడానికి మాకే అభ్యంతరము లేదు. రేపే నేను వెళ్ళి రామయ్యతో మాట్లాడతాను. నాన్న, కానీ ఒక సమస్య ఉంది. సమస్య? సమస్య ఏంటి సూర్య? వాళ్ళు పేదవాళ్ళనా? పర్లేదులే, మనకు ఆస్తి కంటే గుణమే ముఖ్యం. ఆ ఆస్తి గురించి కాదు నాన్న. శ్వేత ఒక శపథం చేసింది. రామయ్య అంకుల్కి ఆరోగ్యం బాలేదు కదా, ఆయన్ని చూసుకోవడానికి తను అత్తారింటికి రానంది. తనని పెళ్లి చేసుకుని వాళ్ళింటికి ఇల్లరికం వెళ్లేవాన్ని చేసుకుంటానని శపథం చేసింది. ఆ మాట వినగానే సోమయ్య ముఖం ఎర్రగా అయిపోయింది. సుందరమ్మ నోరెళ్లబెట్టింది. ఏంటి, ఇల్లరికమా? హ, నువ్వు పక్కింటికి ఇల్లరికం వెళ్తావా సూర్య? అసలు నీ బుద్ధి పని చేస్తుందా? ఇద్దరు కొడుకులున్న నేను నా పెద్ద కొడుకుని పక్కింటికి ఇల్లరికం పంపిస్తే ఊరి జనం నా ముఖం మీద ఉమ్మేస్తారు. సూర్య, ఎంత మాట అన్నావురా బాబు. నిన్నెంత గొప్పగా పెంచాన్రా. అలాంటిది నువ్వు పరాయి ఇంటికెళ్తావా? అసలు ఆ పిల్లకి ఎంత గర్వం ఉంటే ఇల్లరికం అడుగుతుంది చెప్పు. అమ్మా, నాన్న, దయచేసి నా మాట ఒక్క నిమిషం శాంతంగా వినండి. శ్వేత నన్ను ఇల్లరికం రమ్మని అడగలేదు. అది తన సొంత నిర్ణయం. తన తండ్రి కోసం తన నిర్ణయం తీసుకుంది. ఒక కూతురుగా తను చేసిన శపథంలో తప్పేముంది నాన్న? తప్పుంది సూర్య. లోకంలో ఎవరైనా తమ కొడుకుని ఇల్లరికం పంపిస్తారా? అది మన వంశానికి, మన కుటుంబ పరువుకి మచ్చ. నేను బ్రతికున్నంత కాలం ఈ ఇల్లరికం పెళ్లికి ఒప్పుకోను. నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోవాల్సిందే. నాన్న, నేను శ్వేతని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. తను లేకుండా నేను బ్రతకలేను. పైగా రామయ్య అంకుల్ పరిస్థితి మీకు తెలియంది కాదుగా. ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది. ఈ సమయంలో ఆయన్ని చూసుకోవడానికి ఒక తోడు కావాలి. నేను పక్కింటికే కదా వెళ్తున్నా, ఎక్కడో దూరంగా వెళ్ళట్లేదుగా. పొద్దున లేచినప్పటి నుండి పొలం పనులన్నీ నేనే చూసుకుంటాను. రాత్రికి మాత్రం వాళ్ళ ఇంట్లో పడుకుంటాను. దీనికి ఇల్లరికమని పేరు పెట్టడం ఎందుకు నాన్న? అదొక బాధ్యత మాత్రమే.
సూర్య, నువ్వింతగా మొండికేస్తావనుకోలేదురా. కానీ ఈ ఊరి జనం మాట్లాడే మాటలకి ఎవరు సమాధానం చెప్తారు? నాన్న, మనకి మన సంతోషం ముఖ్యం గాని ఊరి జనం కాదుగా. నేను శ్వేతని పెళ్లి చేసుకొని వాళ్ళింట్లోనే ఉంటూ అంకుల్ని చూసుకుంటాను. చాలాసేపు ఇలా వాదోపవాదాలు జరిగిన తరువాత సూర్య ప్రేమని చూసి సుందరమ్మ మనసు కరిగింది. ఆమె సోమయ్య వైపు చూసింది. యావండి, మన కొడుకు సంతోషం కంటే మనకి ఏది ముఖ్యం కాదు. పెళ్లి జరిగితే వాడు పక్కింట్లోనే కదా ఉండేది. మనం ఈ పెళ్లి కోపుకుంటే మంచిదేమో, ఆలోచించండి. సోమయ్య ఒక నిట్టూర్పు విడిచి తలూపాడు. సరే సూర్య, నీ ఇష్టమే మా ఇష్టం. కానీ రామయ్య దగ్గరికెళ్ళి అన్నీ నువ్వే మాట్లాడుకో. శ్వేత సూర్య ప్రేమను అంగీకరిస్తుందా? సూర్య శ్వేతాని అలాగే రామయ్యని ఒప్పిస్తాడా? తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే. కొండపల్లి అనే గ్రామంలో శివయ్య, గౌరమ్మ అనే దంపతులుంటారు. వాళ్ళకి సతీష్ అనే ఒక కొడుకు, రాధిక, చిన్ని అనే 2 కూతుళ్ళున్నారు. ఆ ఊళ్ళో శివయ్య ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. కొడుకు సతీష్ చదువు పూర్తి చేసుకుని జాబ్ కోసం ప్రయత్నిస్తుంటాడు. పెద్ద కూతురు రాధిక పెద్ద చదువులు చదవకపోయినా చాలా తెలివైన పిల్ల. ఇక చిన్ని చాలా అల్లరి పిల్ల. ఒకరోజు శివయ్య, గౌరమ్మ మాట్లాడుకుంటూ, ఏంటండి శివయ్య గారు, ఒకరే కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? దేని గురించి ఏంటి? ఏమీ లేదు గౌరీ, ఏదో ఈ చిన్న వ్యాపారంతో ఇన్నేళ్లు నెట్టుకురాగలిగాను. ఇక మన సతీష్ చదువు అయిపోయింది. వాడికి ఏదైనా మంచి ఉద్యోగం దొరికితే ఏదో ఈ ఇంటికి ఇంత సాయం అవుతుందని ఆలోచిస్తున్నానంతే. ఆలోచిస్తే అవకాశాలు వస్తాయా అండి? వాడి ప్రయత్నం వాడు చేస్తూనే ఉన్నాడు. మంచి ఉద్యోగం దొరకాలి కదా. ఇక మన అమ్మాయిలిద్దరూ ఏం చేస్తారో అర్థం కావట్లేదు. పాపం వాళ్ళని పెద్దగా చదివించలేదు కూడా. ఉన్న డబ్బంతా పెట్టి వీడిని పెద్ద పెద్ద చదువులు చదివించాం. మరి వీడు ఏం సాధిస్తాడో చూడాలి. ఇంతకీ పిల్లలెక్కడున్నారు? ముగ్గురు కలిసి అలా ఊరు తిరిగొస్తామని బయటికెళ్లారండి. వెళ్ళి చాలాసేపే అయింది, ఇంకా వచ్చేస్తూ ఉండాలి. గౌరమ్మ అలా అంటుండగా సతీష్, రాధిక, చిన్ని ఇంటికొస్తారు. అమ్మా, ఇవాళ చిన్ని ఎంత అల్లరి చేసిందో తెలుసా? దీని అల్లరి రోజురోజుకి ఎక్కువైపోతుందమ్మా. నువ్వేమో దీన్ని చూసుకోమని నాకు చెప్తావు. దీని అల్లరి భరించటం నా వల్ల కావట్లేదు. ఇంతకీ చిన్ని ఏం చేసింది రాధిక? అబ్బే, నేనేం చెయ్యలేదు నాన్న. అక్క ఊరికే అబద్ధాలు చెప్తుంది. లేదు నాన్న, నిజంగానే ఇది బాగా అల్లరి చేస్తుంది. అసలు ఇవాళ ఏం చేసిందో తెలుసా మీకు? అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, చెప్పొద్దు. ఇది ఇంతలా అడుగుతుందంటే ఖచ్చితంగా ఏదో చేసే ఉంటుంది. ఇంతకీ ఏం చేసావే? అదెలాగో చెప్పదు గాని రాధిక, నువ్వు చెప్పవే. మన రంగమ్మత్త కుండెత్తుకుని నీళ్లు తీసుకెళ్తుంటే రాయి విసిరి దానికి బొక్క పెట్టింది. మన గుడిపంతులు గారి పిలక మీద పాటలు పాడి అల్లరి చేసింది. కన్నగాడి దగ్గర ఐస్ క్రీం లాక్కొని తినేసింది. అంతేకాకుండా... చాలు చాలు, ఇంకా ఆపవే. నువ్వు చెప్తుంటే నాకే ఆయాసం వస్తుంది. అయినా దీన్ని 2 రోజులు కట్టేసి ఇంట్లో ఉంచాలి. అప్పుడు గాని దీని కాళ్ళు చేతులకు పని తగ్గి ప్రశాంతంగా ఉంటుంది. అమ్మా ప్లీజ్, అలా చెయ్యకే. ఇంకెప్పుడు అల్లరి చెయ్యనులే. వద్దమ్మా, దీని మాటలు అస్సలు నమ్మకు. నువ్వు చెప్పినట్టే కట్టేసి ఇంట్లో కూర్చోబెట్టు. లేదంటే ఊళ్ళో వాళ్ళంతా దీనివల్ల ఇబ్బంది పడుతుంటారు. పోనీలే, ఇంటికి చిన్నది. అదల్లరి చేయకపోతే మనం చేస్తామా ఏంటి గౌరీ? థ్యాంక్స్ నాన్న, నువ్వు మా మంచి నాన్నవి. నువ్వు అర్థం చేసుకున్నట్టు ఇంట్లో ఒక్కరు కూడా అర్థం చేసుకోలేరు. నాన్న, నువ్వెప్పుడు దానికి సపోర్ట్ చేస్తూనే ఉంటావా? దానల్లరి ఆపలేక నాకెంత కష్టంగా ఉందో తెలుసా? పో, నేను నీతో మాట్లాడను నాన్న. ఇప్పటిదాకా బయట చేసొచ్చారు, ఇప్పుడు ఇంట్లో కూడా మొదలెట్టారా అల్లరి? చిన్నది కదా అని దీన్ని ఎక్కువ గారం చేసి మీ నాన్న ఇలా తయారు చేశాడు. ఎందుకు నాన్న వీళ్ళందరికీ నేనంటే ఇంత కుళ్ళు? అసలు నాలాంటి మంచి అమ్మాయి ఈ ఊళ్ళోనే ఉందా చెప్పండి? నీలాంటి అల్లరి పిల్ల మాత్రం ఈ ఊళ్ళోనే కాదమ్మా,
ఇంకెక్కడా ఉండదు. నీ అల్లరి వల్ల ఉన్న కష్టాలు కూడా మర్చిపోయి హాయిగా నవ్వుకుంటున్నాం. నువ్వెప్పుడూ అల్లరి చేస్తూనే ఉండమ్మా. ఆ అవును సతీష్, ఇంతకీ నీ ఉద్యోగం సంగతి ఏమైంది? నిన్ననే ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను నాన్న. ఈరోజు సాయంత్రానికి ఏదో ఒక విషయం తెలిసిపోతుంది. సరేలే, అందరూ చేతులు కడుక్కొని రండి, అన్నం తిందురు గాని. అందరూ భోంచేస్తున్నారు. అమ్మా, ఇవాళ ఏం కూర? చేపల కూరమ్మా. హాయ్, చేపల కూర నాకు ఇష్టమైన కూర. తొందరగా వెయ్యమ్మా, వాసన చూస్తుంటేనే చాలా ఆకలిగా ఉంది నాకు. నాకు కూడా వెయ్యమ్మా, కూర గుమగుమలాడిపోతుంది. ఎన్నిసార్లు చెప్పానమ్మా నాకు ఆ కూర నచ్చదని. ఏమైంది చిన్ని? పోయినసరి కూడా బాగానే తిన్నావు కదా. మరేం చేయమంటావే, మనూరి చెరువులో పట్టిన చేపలు కాబట్టి ఇవి ఇక్కడ తక్కువ ధరకు దొరుకుతాయి. నీ బాధ ఏంటో నాకు తెలుసులే. దానికి నచ్చనిది చేపల కూర కాదు, అందులోని ముళ్ళు. ఆ ముళ్ళన్నీ పక్కకి తీసుకొని తినేంత ఓపిక లేక కూర నచ్చదని చెప్తుంది. నేను తీసి పెడితే బాగానే తింటుంది. ఎలా అమ్మా ఇంత కరెక్ట్గా చెప్పగలిగావు నువ్వు? అందుకేలే నాకమ్మవయ్యే అదృష్టాన్ని నీకు కల్పించాను. దీనికి మాటలు చాలా ఎక్కువయ్యాయమ్మా. వచ్చే సంవత్సరం నుండి దీన్ని హాస్టల్లో పడేద్దాం. అప్పుడు ఇంట్లో నేనొక్కదాన్ని హాయిగా ఉండొచ్చు. కానీ అక్క, నీకు తెలియని విషయం ఏంటంటే ఈ సంవత్సరంతో ఇక్కడ నా చదువు పూర్తయిపోయింది. నేను చదవాలంటే మన ఊళ్ళో పెద్ద కాలేజీ కట్టాలి. ఇంతకీ తర్వాత ఏం చదువుదామనుకుంటున్నావు చిన్ని? ఏంటి, ఇంకా చదవాలా? ఈ చదువులు అవి నా వల్ల కావట్లేదురా అన్నయ్య. దీనికి అల్లరి చేయడానికే టైం అంతా సరిపోయింది. ఆ అల్లరి మీద పెట్టిన ధ్యాసేదో కాస్త చదువు మీద పెట్టుంటే బావుండేది. మీరందరూ అలాగే అంటూ ఉండండి. నేనేదో ఒక రోజు నా అల్లరితోనే గొప్పదాన్నై చూపిస్తాను. మీ మాటలన్నీ ఆపేసి ముందు తినండ్రా, లేదంటే ఏ చేపముల్లో గొంతులో ఇరుక్కుపోతుంది. ఇదిగో చిన్ని, నీకు తగినట్టు ఒక్క ముళ్ళు కూడా లేకుండా తీసిపెట్టాను. ఇక అల్లరి చేయకుండా అన్నం తిను. అది చేపల కూర అంటే ఇలా ఉండాలి. చూడు, ముళ్ళు లేకుండా ఎంత రుచిగా ఉందో. అయినా ఈ చేపల్లో ముళ్ళు పెట్టాలన్న ఆలోచన దేవుడికి ఎందుకొచ్చిందంటావమ్మా? ఇది మళ్ళీ మొదలెట్టిందమ్మా. చిన్ని, నోరు మూసుకొని తినలేదనుకో, మేమందరం ఇక్కడి నుండి లేచి వెళ్ళిపోతాం. నోరు మూసుకొని ఎలా తింటారక్క? నువ్వు మరీను. కావాలంటే మాట్లాడకుండా నోరు తెరిచి తింటాను అని అందరూ భోంచేసి హాల్లోకొచ్చిన తర్వాత సతీష్కి ఫోన్ వచ్చింది. ఆ కాల్ మాట్లాడిన తరువాత, అమ్మా, నాన్న, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. నాకు సిటీలో ఒక పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది. జీతం కూడా చాలా ఎక్కువ ఇస్తున్నారు. రేపే వెళ్ళి జాయిన్ అవ్వాలి. దేవుడా, ఇన్నాళ్లకు మా కష్టాలు తీర్చావయ్యా. రేపే ప్రయాణం అంటే మళ్ళీ అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదరా. ఏముందండి, ఇప్పటి నుండే సర్దడం మొదలెడితే రాత్రికల్లా అయిపోతుంది. ఇల్లు అది చూసుకోలేదు కదా, మరిప్పుడు వెళ్ళక్కడెక్కడుంటావన్నయ్యా? మనమేం వెతుక్కోవలసిన అవసరం లేదు. కంపెనీయే మనకు ఉండడానికి ఒక ఫ్లాట్ ఇస్తుంది. క్యాబ్ పంపించి మరీ రిసీవ్ చేసుకుంటుంది, డ్రాప్ చేస్తుంది. భోజనం ఆఫీస్ క్యాంటీన్లోనే దొరుకుతుంది. ఏంటి, ఇన్ని ఫెసిలిటీసా? మిగిలినవన్నీ ఓకే గాని ఆ బయట భోజనం అన్నది ఆరోగ్యానికంత మంచిది కాదు కదా అన్నయ్య? తప్పదు రాధిక, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. మీ చేతి వంటల్ని చాలా మిస్ అవుతాను. పోనీ అన్నయ్య, నీతో పాటు మేం కూడా రామా? చిన్నప్పటి నుండి సిటీ చూడాలని చాలా ఆశగా ఉండేది. ఎలాగో ఫ్లాట్ కూడా ఉంది కాబట్టి ఉండడానికి ఇబ్బంది లేదు. నీతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళన్నయ్యా. ఏంటి, మనం సిటీకి వెళ్ళబోతున్నామా? అన్నయ్య ప్లీజ్ రా, నో అని చెప్పకు. ఈ ఊళ్ళో ఉండి ఉండి బోర్ కొట్టేస్తుంది. ఒక్కసారైనా ఊరు దాటిందే లేదు. ప్లీజ్ నీతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళవా? నేనంటే చిన్నప్పటి నుండి బయటికెళ్ళి చదువుకున్నాను కాబట్టి అన్నీ అలవాటే. కానీ మీరు ఆ సిటీ కల్చర్ని తట్టుకోగలరా? మీకది నచ్చుతుందో లేదో? తీసుకెళ్తే నచ్చుతుందో లేదో తెలిసేది. చిన్ని కూడా ఆశపడుతుంది. అయినా ఈ ఊళ్ళో మేం చేయడానికి కూడా ఏ పని లేదు. అక్కడైనా హాయిగా ఉంటాం కదరా, తీసుకెళ్ళవా? అమ్మా, నాన్న, మరి మీరేమంటారు? చెల్లెళ్ళిద్దరినీ నాతో పాటు తీసుకెళ్ళమంటారా? ఇందులో కాదని చెప్పడానికి ఏముందిరా.
వాళ్ళు ఆశపడుతున్నారు కదా, తీసుకెళ్ళు. అంతేకాదు, మీరందరూ లేకుండా మేం మాత్రం ఇక్కడ ఏం చేస్తాం? మమ్మల్ని కూడా కలిపి తీసుకెళ్ళు. ఏమంటారు శివయ్య గారు? ఈ ఊరు వదిలిపెట్టి రాగలరా? ఏంటమ్మా నువ్వు చెప్పేది? మాతో పాటు మీరు కూడా వస్తారా? హాయ్, అందరం కలిసి సిటీకి వెళ్ళిపోతున్నాం. కానడానికి ఏముంది, ఇంటి ఇల్లాలే నిర్ణయం తీసుకున్న తరువాత. అయినా ఇక్కడ మన ఆస్తులు వ్యాపారాలు ఉన్నాయా ఏంటి వదిలిపెట్టి పోలేకపోవడానికి? జాబ్ వస్తే ఎక్కడ మీ అందరికీ దూరం అయిపోతానోనని భయపడ్డాను ఇన్నాళ్ళు. మీరు కూడా నాతో రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంట్లో అందరూ ఒప్పేసుకున్నారు. నేనిప్పుడు సిటీ అమ్మాయిని అవ్వబోతున్నాను. తొందరగా ఈ విషయం మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసి వచ్చి బట్టలన్నీ సర్దుకోవాలి. ఈ రోజు వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఒక బావిలో నుండి బయట ప్రపంచంలోకి వెళ్తున్నానన్న ఆలోచనే కొత్తగా ఉంది నాకు. అన్నయ్య, నేను కూడా వెళ్ళి అన్ని సర్దుకుంటాను. నువ్వు కూడా వెళ్ళి అన్ని సర్దుకోపో. మీరేంటండి ఇంకా అలా నిల్చొని నా మొహం చూస్తున్నారు? అందరూ అన్ని పనులు చేసుకుంటున్నారుగా. మీకు కావలసినవేవో మీరు చూసుకోండి. నాకంటూ ఏమున్నాయి, 4 పాత బట్టలు తప్ప. ఎన్నో ఏళ్ల నుండి ఉంటున్న ఊరు కదా, వదిలేయడానికి కొంచెం గుబులుగా ఉందంతే. ఆ సిటీలో మనం ఉండగలమంటావా? నాకు మాత్రం ఆ గూబులుండదా అయ్యా? పిల్లల్ని చూడకుండా నేను ఒక్కరోజు కూడా ఉన్నదే లేదు. ఏదో పిల్లలు వెళ్ళిపోతే మనం ఒంటరి వాళ్ళం అయిపోతామని ఒప్పుకున్నా గాని ఈ ఊరికి దూరం అవ్వాలని కాదయ్యా. మన అయిపోయిన జీవితాల కంటే వాళ్ళు ముందుకెళ్లాల్సిన జీవితమే ముఖ్యం కదా. వెళ్తే అన్నీ అవే అలవాటవుతాయి. ఇలా మాట్లాడుతూ కూర్చుంటే పనులన్నీ ఆగిపోతాయి. నేనెళ్ళి అన్ని సర్దుతా. నాకు అందరూ వెళ్ళిపోయిన తరువాత శివయ్య ఆలోచిస్తూ దిగులుగా కూర్చున్నాడు. మరుసటి రోజు బయలుదేరి అందరూ సిటీ చేరుకున్నారు. ఇంతకీ వీళ్ళు ఆ సిటీ కల్చర్కి అలవాటు పడగలరా? ఆ సిటీలో వీళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది? ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్